ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. నాకు ఇలాగే ఒకరోజు డాక్టర్ కుమార్ గారు, దండముడి కుమార్ గారు పరిచయం చేసి, డాక్టర్ చిన్నబాబు అంటే వయసులో చిన్నాయమా అనుకున్నా, కానీ నిజంగానే చిన్న ఆయనే, కానీ వైద్యంలో మాత్రం చాలా పెద్ద ఆయన ఇలాగని చెప్పుకుని రాగానే డాక్టర్తో పాటు ఆయనకి సేవ చేసే గుణం భగవంతుడు ఇచ్చాడు. సో క్యాన్సర్ గురించి అందరికీ తెలియజేసి ఫ్రీగా ఇలా చేస్తున్నారు అని చెప్పగానే సూపర్ సార్. ఎందుకంటే ఏదైనా సాయం చేయాలన్నా, ముందు ఉండాలన్నా ఆ వరుసలో మొదటి వ్యక్తి నేను. అండ్ నాకంట ముందు మా అక్క సీతక్క ఆవిడ. ఎందుకంటే ఆవిడ కోవిడ్లో కూడా ఎంతోమందికి తిండి పెట్టిన ఆవిడ. నిజంగా చెప్పాలంటే దేవత ఆవిడ. ఆ ఒక్క కష్టమే ఈ రోజున ఇక్కడ కూర్చోబెట్టింది ఆవిడ్ని. ఎంతోమంది ఆశీర్వాదం ఉంటే కానీ ఆ చైరు మనకి రాదు. అట్లాంటిది ఎంతోమంది ఆశీర్వాదం వల్లే ఈరోజు గెస్ట్గా తను ఇక్కడ రావటం, ఆవిడతో పాటు నన్ను కూడా గెస్ట్గా పిలవటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. కానీ నేను డాక్టర్స్ గురించి ఒకటైతే నేను చెప్పగలను. గుడికి వెళ్తే 2 చేతులు ఎత్తి మొక్కేది మనిషి అయితే, అదే మనిషి మళ్ళీ డాక్టర్ దగ్గరకు వచ్చి 2 చేతులు ఎత్తి మొక్కుతాడు. దట్ ఈస్ డాక్టర్. డాక్టర్కు ఉన్న సత్తా అది. నాకు కూడా రీసెంట్గా కేఎల్ యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ ఇచ్చారు, యాక్టర్ కాబట్టి. అలాగని చెప్పి మా ఇంటికి వచ్చి ఏమైనా అడుగుతారేమో మెడిసిన్స్ అంటే నా దగ్గర ఒకే ఒక మెడిసిను, అది నవ్వు. ఆ నవ్వుని 45 years నుంచి పంచుతున్నాను. ఇంత అద్భుతమైన అవకాశం కల్పించినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. క్యాన్సర్ రన్ కోసం విస్తృతంగా ప్రచారము, అదేవిధంగా మరి అందరినీ ఇక్కడికి ఇన్వైట్ చేసి మమ్మల్ని అందరినీ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి స్క్రీన్ ఫర్ లైఫ్ అనేటువంటి ఒక విస్తృతమైనటువంటి నినాదంతో మరి యొక్క మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి గెస్ట్, ముఖ్యంగా ఇందాక మాట్లాడినరు అలీ అన్న గారు. మరి డాక్టర్ గారు ఒక జబ్బుకే మందిస్తారు, ఏ జబ్బు ఉంటుంది, కానీ వారి నవ్వు అయితే మొత్తం మనసును, మైండ్ను, బాడీని మొత్తం హెల్దీగా ఉంచేది లాఫింగ్, నవ్వు. ఆ నవ్వు ఇచ్చే అన్నగారికి ధన్యవాదాలు. అదేవిధంగా యోగేంద్రనాథ్ గారికి, డాక్టర్ చిన్నబాబు గారికి, చిన్నబాబు అయినా పెద్ద పనులు చేస్తున్నారు వారికి, అదేవిధంగా పవన్ గారికి, ప్రశాంత్ గారికి, రమేష్ గారికి, సుజాతారావు గారికి, మరి కృపాకర్ రెడ్డి గారికి, అజయ్ మిశ్రా గారికి, భరత్ గారికి, బిషప్ గారికి, దిలీప్ గారికి, మొత్తం హోల్ టీం అందరికీ, పత్రికా మీడియా సోదరులకు, సోదరిమణులకు, డాక్టర్లకు, ప్రముఖులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి గ్రేస్ క్యాన్సర్ రన్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని October 6th నాడు ఏర్పాటు చేసి ఇందులో పెద్ద ఎత్తున ఇన్వాల్వ్ చేసి దాదాపుగా
20,000 పీపుల్ వరకు యూత్ను కానీ ఇతర రంగాల వాళ్ళను ఇన్వాల్వ్ చేసి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ చేయడం అనేది చాలా అవసరం. ఈరోజు క్యాన్సర్ అనేది ఒక ప్రపంచాన్ని భయపెడుతున్నటువంటి ఒక మహమ్మారి. అది వచ్చిన తర్వాత తెలిసిన వాళ్ళు కొంతమంది క్యూర్ అవ్వగలుగుతున్నారు, తెలియనటువంటి వాళ్ళు పాపం కళ్ళ ముందే చాలా రకాలుగా హింసకు గురై చనిపోతుంటారు. కాబట్టి ఆ మహమ్మారిని మనం తరిమేయాల్సిన అవసరము ఉంది. అది ఏ రూపంలో వస్తుంది, ఎట్లా వస్తుంది, దాన్ని ఎట్లా గుర్తించడం అనేది కూడా చాలా అవేర్నెస్ లేక, అవగాహన లేక, డాక్టర్స్ ఈ స్క్రీనింగ్ టెస్టులు లేక అది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి తప్పకుండా మన రాష్ట్రంలో కూడా తెలిసి తప్పులతో వచ్చే జబ్బులు కొన్ని అయితే మనకి తెలియకుండానే ఇట్లాంటి క్యాన్సర్ మనల్ని మరి హరించి వేస్తుంది, మన జీవితాలను హననం చేస్తుంది. ఈరోజు డ్రగ్స్ అనేది ఒక పెద్ద ప్రమాదకారి ఈ సమాజానికి. కానీ అది తెలిసి అటువైపు వ్యసనాలకు గురయ్యేటువంటి వాళ్ళు. కానీ ఇది ఏమీ మనకు సంబంధం లేకుండా వచ్చేస్తుంది. అది తిండి ద్వారా వస్తుందా, మారినటువంటి మానవ వాళ్ళ యొక్క మరి జీవన శైలి, లైఫ్ స్టైల్, లేదా ఈ యొక్క తిండిలో జరుగుతున్నటువంటి పొల్యూటెడ్ ఫుడ్ ఏదైతుందో వాటి మూలంగా వస్తుందా. మనం అక్కడక్కడ వింటున్నాం, పాలల్లో కూడా యూరియా కలుపుతారు చిక్కదనం కోసం అని, ఫుడ్లో కూడా ఏదేదో టేస్ట్ల కోసం కలుపుతారు. అవన్నీ కూడా ఈరోజు ఒక్కొక్క రూపంలో మనిషి యొక్క శరీరం మీద దాడి చేసి అది ప్రాణాంతకమైనటువంటి వ్యాధులకు కారణమవుతుంది. మరి ట్రీట్మెంట్తో పాటు అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్. అవేర్నెస్ ఉండాలి, తర్వాత వ్యాయామం ఉండాలి, శరీరానికి కూడా సరైనటువంటి శ్రమ కూడా. మరి మీరు మీ డాక్టర్ లాంగ్వేజ్లో ఇది ఎందుకు వస్తుంది, ఎట్లా వస్తుంది నాకంత డీప్గా తెలియదు. బట్ నేను అనుకుంటున్నా ఖచ్చితంగా ఈ మారినటువంటి లైఫ్ స్టైలు, తిండి అలవాట్లు, రకరకాల వీటి మూలంగా ఇది ఎక్కువ పెరిగింది. నాకు తెలిసినటువంటి వాళ్ళే నా ములుగులో నాకు చుట్టూ నేను ఒక 10 మందికి ఈ మధ్య కాలంలో రెగ్యులర్గా ట్రీట్మెంట్ చేయిస్తున్నాను. ఖచ్చితంగా మరి గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వారు ఇనిషియేట్ తీసుకొని అవేర్నెస్ కార్యక్రమాన్ని పల్లెల్లోకి, గ్రామీణ ప్రాంతాల్లోకి, అటవీ ప్రాంతాల్లోకి, పట్టణాలలో కూడా ప్రతి ఇంటికి చేరే విధంగా మంచి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ యొక్క జబ్బు మీద యుద్ధం చేద్దామని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ఈరోజు కాంబియంట్ గ్రేస్ క్యాన్సర్ రన్ 7th ఎడిషన్ యొక్క టీ-షర్ట్ అండ్ మెడల్ లాంచ్ ప్రోగ్రాము దస్పల్లా హోటల్లో హైదరాబాద్లో జరిగింది. దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే అక్టోబర్ 6వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి యొక్క గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మరి 2K, 5K, 10K 3 కేటగిరీస్ ఉన్నాయి. సో ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా దీంట్లో వచ్చి పాల్గొనాలని మేము మనవి చేస్తున్నాం. సో మాన్య మంత్రివర్యులు మరి సీతక్క గారు కూడా వచ్చి ఈ యొక్క టీ-షర్ట్ లాంచ్ ప్రోగ్రాంలో ఈరోజు పాల్గొన్నారు. మరి అనేక మంది ప్రముఖులు, ప్రత్యేకంగా మరి ఐసియా కానివ్వండి, SC కానివ్వండి, సాఫ్ట్వేర్ మరి మెడికల్ ప్రొఫెషనల్స్, యశోద హాస్పిటల్స్ కానీ, మిగతా అనేక మంది డాక్టర్లు కానీ, NGOs కానీ, ఇట్లా సో చాలామంది అంటే సమాజంలో అన్ని వర్గాల నుంచి కూడా ఈ యొక్క మరి క్యాన్సర్ పై యుద్ధానికి చేతులు కలిపి ముందుకొచ్చారు. సుమారు 500 మందిగా ప్రజలు ఈరోజు ఇందులో పాల్గొన్నారు ఈ యొక్క ప్రోగ్రాంలో. ముఖ్యంగా ఏంటంటే మరి అక్టోబర్ మాసం అంతా ప్రపంచవ్యాప్తంగా కూడా రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసంగా ఆచరిస్తూ ఉంటారు. రొమ్ము క్యాన్సర్ని ముందస్తులో కనుగొనాలంటే మరి సింపుల్ స్క్రీనింగ్ టెస్ట్ వరకు కూడా దాన్ని మనం కనుగొనే ఆస్కారం ఉంది. ఈ సంవత్సరము ఈ యొక్క 7వ విడత యొక్క ముఖ్యమైన థీమ్ ఏంటి అంటే రన్ ఫర్ గ్రేస్, స్క్రీన్ ఫర్ లైఫ్. అంటే
మీరు ఈ యొక్క రన్లో పాల్గొనడం ద్వారా ఒక వ్యక్తి మరి మారుమూల ప్రాంతాల్లో ఒక వ్యక్తిని క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడానికి అది దోహదపడుతుంది. అంటే మీకు మేలు చేయడం మాత్రమే కాదు, మరి ఒకరికి కూడా మేము క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడానికి ఇది సహాయపడుతుంది. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ మొబైల్ స్క్రీనింగ్ బస్సెస్ ద్వారా ప్రతి ఊరికి వెళ్ళి క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది గత 11 సంవత్సరాలుగా చేయడం జరుగుతూ ఉంది. కనుక ఈ సంవత్సరం కూడా మరింత మందికి ఈ యొక్క సేవ చేయడానికి మీరందరూ కూడా కలిసికట్టుగా రావాలని, ఎక్కువ మంది ఈ యొక్క రన్లో పాల్గొనాలని మనం చేస్తున్నాం. ఈ రన్ కేవలం హైదరాబాద్ మాత్రం కాదు, మరి ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. అమెరికా దేశం కానివ్వండి, ఆఫ్రికాలో కానివ్వండి, ఆస్ట్రేలియాలో కానీ, యూరోప్లో కానీ సుమారుగా 130 దేశాల్లో ప్రజలు దీంట్లో వర్చువల్ అండ్ ఇన్ పర్సన్ 2 రకాలు కూడా పాల్గొంటున్నారు. మరి అమెరికాలో సుమారుగా 20 ప్రాంతాల్లో ఫిజికల్ రన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కనుక ఈ యొక్క రన్లో మీరు విశేషంగా పాలు పొందాలని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అక్టోబర్ 6న ఈ యొక్క గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ ఉంది. దాంట్లో అందరూ పాల్గొండి. ఇది మంచి కాజ్ ఇది. ఎందుకంటే ఈ క్యాన్సర్ మహమ్మారిని మన దేశం నుంచి పంపించేద్దాం. ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఎవరికో ఒకరికి ఈ మహమ్మారి జబ్బు రావడం వల్ల పాపం వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. అట్లాంటిది డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి గారు వారి ఆధ్వర్యంలో ఈ అద్భుతమైన ప్రోగ్రాం చేశారు. ఇప్పుడే మంత్రివేలు సీతక్క గారు వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్ళారు. సో మీరందరూ కూడా పాల్గొంటారని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఒక బాడీ మైండ్ స్పెషలిస్ట్గా ప్రొఫెసర్ ఆఫ్ సర్జరీ ఫ్రమ్ అపోలో మెడికల్ కాలేజ్ ఏమంటానంటే, మనల్ని మనం ఇష్టపడకపోతే చీ ఏందిరా జీవితం అని అనుకుంటున్నప్పుడు, బాడీ ఈజ్ టెంపుల్ అన్నారు కదా, దేహమే దేవాలయం అన్నారు కదా, తక్కువ చేసుకుంటుంటే, లవ్ చేసుకోకపోతే ఏమవుతుందంటే మన యొక్క ఆర్గాన్స్ మనమే అవి ద్వేషపూరితంగా అవుతాయన్నట్టు, మనకే అగెనిస్ట్గా ఫైట్ చేస్తాయన్నట్టు క్యాన్సర్ రూపకంగా. కాబట్టి ఉన్న బాడీని ఉపయోగించుకోవాలి. యూజ్ ఇట్ ఆర్ అదర్వైజ్ వీ లూజ్ ఇట్ అంటారన్నట్టు. మారుతున్నటువంటి వ్యవహార శైలిలో, జీవిత వ్యవహార శైలిలో, లైఫ్ స్టైల్లో మనము చాలా వరకు ఈ ఒత్తిడికి లోనయ్యి మనమే టైం కేటాయించుకోవడం లేదు, సరి అయినటువంటి ఆహారం తీసుకోవడం లేదు, సరి అయినటువంటి శ్రద్ధ చూపించడం లేదు. ఇటువంటివన్నీ కూడా ఏమవుతుందంటే రకరకాల మల్టీఫ్యాక్టోరియల్ కారణభూతమైనటువంటి క్యాన్సర్ అన్ని భాగాల్లో వస్తుంది. ఉదాహరణకు తల్లి అయిష్టంగా పిల్లలకు పాలిస్తుంది అనుకున్నాం, నల్లి ప్యారస్ ఉమెన్ ఉందనుకోండి, పాలు ఇవ్వడం లేదు, కన్నడం మీద కన్నారు, అటువంటి వారికి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. ఉన్న జననాంగాలు ఉన్నాయి కదా, యుటిరస్, మాకొద్దు పిల్లలొద్దు, మా అందం కరిగిపోతుంది అని దాన్ని వ్యతిరేకిస్తున్నారనుకోండి, ఆ ఉపయోగపడినటువంటి భాగం ఏమవుతుంది, మనకు అగెనెస్ట్గా అవుతుంది. ఎలాగా? క్యాన్సర్ అంటే మనల్ని తొలిచివేసేటువంటి ఒక డిసీజ్. ఈ మూలాలను, రూట్ కాజ్ అర్థం చేసుకుంటే ఊరికే మందులు ఇచ్చేసేసి సర్జరీలు చేసేసి పంపించేదానికంటే, రేడియేషన్ అలాగే కీమోథెరపీ చాలా ప్రాబ్లమాటిక్గా ఉన్నటువంటిది ఇచ్చి ఇంకా బర్డెన్ పెంచేదానికంటే మూలాలు సరి చేసుకుంటే, ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు కదా, జబ్బు రాకముందుకే మన యొక్క ఆహారమే కాదు, ఆలోచన విధానం కూడా మనం మార్చుకోవాలి. ఎంతో కలుషితం అవుతుంది వాతావరణం అంతా కూడా. అలాగే మనం తినేటువంటి తిండి కూడా ప్రామాణిక విలువలు లేకుండా చాలా కలుషితంగా ఉందన్నట్టు. కొంత కేర్ఫుల్గా ఉంటే అంతే. మనిషి ఈ ఒత్తిడి ప్రపంచంలో కొంత సమయాన్ని కేటాయిస్తే పక్కవాడు చెప్పించుకునే లోపల మనమే సరి చేసుకుంటాం. Cancer is preventable if you take the self-responsibility. This is what I understood as a body-mind specialist. I am from Apollo Medical College, professor. Professionally, I am a hair transplant surgeon and also anti-aging wellness coach.